చోట నీచమైన రాజకీయాలు. ఒకవేళ మేము సంయమనం పాటించకుండా మేము కూడా ఏమన్నా దూకుడుగా వెళ్తే అమ్మో కాపులను కొట్టారు దళితులను కొట్టారని చెప్పని ఎంత తప్పుడు కేసు పెట్టారంటే మేము కార్లు వేసుకునంట సెంటర్కి వచ్చి వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళని రాళ్లతో కొట్టామంట, కర్రలతో కొట్టామంట, రాడ్లతో కొట్టామంట. కొడతలే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరిని దళితుల్ని కులం పేరుతో దూషించామంట. అందులో కేసు ఎట్టేప్పుడు కూడా కనీసం అంటే ఎంత వీళ్ళకి అహంకారం బలిసిపోయిందంటే పెనుమాక అమ్మాయిని గొడవ తీసుకొస్తారు. ఆ అమ్మాయితో మేము కులం పేరు పెట్టా పెనుమాక ఊరే మొదటిసారి వెళ్తున్నాం మేము. ఆ ఊళ్ళో ఒక మహిళను తీసుకొచ్చి మా మీద కోడిగుడ్లు వేయించి కారుల మీదకి ఆవిడతో నన్ను కులం పేరు పెట్టి తిట్టారు, కొట్టారు, కులం పేరుతో తిట్టారంటారు. ఎంత పచ్చి దాకా చూడండి. ఆవిడ పెనుమాక ఆవిడ ఇక్కడికి ఏం పని? పెనుమాక వాళ్ళకి ఇక్కడికి ఏం పని అంటున్నా. పెనుమాక టిట్కో ఇళ్ళ వాళ్ళకి ఇక్కడ ఏం పని? పెనుమాక టిట్కో ఇంట్లో నివసించే వాళ్ళకి ఈ ఉండవల్లి సెంటర్లో ఏం పని నుండి వచ్చారు? మేము వస్తుంటే ఎవడికి తీసుకొచ్చాడు? ఎంతకు తీసుకొచ్చారు? సత్యం ఎవడు? పాలకోలు సత్యం అనేవాడు ఎవడు ఉన్నాడు? ఆడెవడు? ఎందుకున్నాడు అక్కడ? ఆ హోటల్లో ఏం పని? తర్వాత వాళ్ళందరినీ పోగేసి రోడ్డు మీద ఎందుకు కూర్చున్నారు? ఇవాళ కాకపోతే నిజం రేపుడికి అయినా ఖచ్చితంగా వస్తుందండి. మీరే సమాధానం చెప్పుకోవాలి వీటన్నిటికీ. ఎవడు భయపడతాడు? నువ్వు 4 రాళ్ళు వేసి అద్దాల బాలు కొడితే కారుకి ఇన్సూరెన్స్ ఉందా లేదా జేబులో డబ్బులు 4 వేసాం అప్పో కారు బాగు చేయించుకుంటారు. ఎవడు రైతుల దగ్గరికి వెళ్తాం నువ్వు ఆపగలవా? నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా. లోకేష్ గారు, రైతుల కష్టాలు చుట్టాక ఆపగలవా నువ్వు? చూస్తాం ఖచ్చితంగా. మళ్ళీ తొందరలోనే మేము వెళ్తాం. ఎస్పీ గారిని ప్రొటెక్షన్ అడుగుతాం. ఆయన చేతులు ఎత్తేసి చేత కాదని మీకు వంత పాడితే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా రైతుల కష్టాలని బాధల్ని చూడటానికి అమరావతి వెళ్తాం. ఎవడో తగ్గేది లేదు, బెదిరేది లేదు, అదిరేది లేదు. మళ్ళీ వింటాం, వెళ్తాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి అమరావతిలో జరిగే తప్పులు ఒప్పులు ప్రతిదానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది, లెక్కలు పత్రాలు అన్నీ ఉన్నాయి. మా ప్రశ్నకి సమాధానం మాత్రం చెప్పేవాడు ఒక్కడు లేడు ఈ ప్రభుత్వంలో. ఇవాళ అమరావతిలో రైతులు కన్నీళ్లు, ఆందోళన, అభద్రత. ఇవాళ లోకేష్ గారి గ్యాంగ్లందరికీ కూడా, లోకేష్ గారు ఒక గ్యాంగ్స్టర్ అయితే ఆయనకు ఉన్నటువంటి గ్యాంగుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కడికి సెంటు భూమి లేకపోయినా అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ వచ్చినాయి. ఎలా వచ్చినాయి? రైతులు ఇవాళ అదే బాధపడతా చెప్తున్నారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గం కాదు, తాటికొండ నియోజకవర్గంలో రైతులు కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. సార్ ఇది ఎక్కడ పాపం అండి? లోకేష్ వెంబడి తిరిగేటువంటి లేదా లోకేష్కి యువగళంలో మొత్తం అంతా బనీన్లేసుకు తిరిగిన వాళ్ళకి సెంటు పొలం లేకపోయినా సరే శ్మశానాలు, కాలువలు, రోడ్లు లేదా గ్రామ కంటాలు ఇట్లాంటి సర్వే నంబర్లన్నీ కూడా భూమి అప్పచెప్పినట్టుగాను వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చేశారండి. ఇంకా ఇచ్చే పనిలో కూడా ఉన్నారు. అదే సర్వే నెంబర్లు వేస్తారు. ఆఖరికి ఎవరో చెప్తున్నారు, ఒక రైతు నారా చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నటువంటి 27,000 గజాలు అంటే 5 ఎకరాల్లో కూడా 1 ఎకరం శ్మశానం అప్పు చెప్తే వచ్చిన గజాలు కూడా ఉన్నాయండి అని చెప్తున్నారు. సమాధానం చెప్పాలి ప్రభుత్వం, సిఆర్డీఏ. ఎందుకన్నా వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు మీరు సిఆర్డీఏ ఆన్లైన్లోకి వెళ్ళి అంటే వీళ్ళ ఆస్తులు ఎంత తప్పుడు అనేది, వీళ్ళకి ఎంత భయం అనేది, నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటిది అలాగే నారాయణ గారి ఇంటిది, ఈ 2 స్థలాలకి మీరు వెళ్ళి ఆ మ్యాప్లో ఆన్లైన్లో కొడితే అది కనపడదు, మీకు బ్లాక్ అయి ఉంటుంది. మీకు అమరావతిలో ఉన్నటువంటి ఏ ప్లాట్ నంబర్కి వెళ్ళి ఏది కొట్టినా సరే ఆ ఫైల్ డేటా అంతా వస్తుంది, వాళ్ళ ఆస్తి వివరాలంతా వస్తాయి. నారాయణ గారిది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారిది మాత్రం 2 బ్లాక్ అయి ఉంటాయి. ఎందుకు? ఏంటి కదా? ఎందుకు ఈ రహస్యం?
సమాధానం చెప్పరా? బూతులు తిట్టే బదులు సైకో అని గొడ్డ